ఆయన ఉరగాధీశ విషానలంబునకు వీనొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరిప్రణుతి హరి భాషాకర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్దిన్ ప్రసాదింపరే అని అడిగాడు. గంగా తీరానికి వెళ్ళిపోయాడు. ఆ గంగా తీరంలో ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం చేసి ఆ గంగమ్మ వంక తిరిగాడు. ఇప్పటికీ నేను కాశీ వెడితే ఆ కేదార్ ఘాట్లో నిలబడి ఆ గంగా నది వంక చూస్తే నాకు పరీక్షిత్తు చెప్పిన పద్యమే గుర్తొస్తుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటుంది మా ఆవిడ, అదేమిటండి గంగాస్తుతి అవి ఏమీ చేయకుండా మీరు ముందు ఈ పద్యం చెప్తారు ఏమిటంటుంది. అంత హత్తుకుంది నన్ను ఆ పద్యం. పరీక్షిత్ గంగ వంక చూసి అంటాడు, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు ముత్తువట. కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నాకిదురంగ గంగ రమ్యతరంగా అని అడుగుతాడు. అమ్మా అంటే చాలట గంగ దగ్గరికి వెళ్ళి, పొమ్మా అంటుందిట. పోరా మోక్షానికి, ఇక నువ్వు తిరిగి రావక్కర్లేదురా అంటుందిట.